నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. పాపం పోలీసులు అయితే ఇంకా రియాలిటీలోకి వచ్చినట్లేరు. నిన్న మీరు చూసే ఉంటారు, చంద్రబాబు గారు లోకేష్ ఫ్యామిలీ తిరుమలకి వెళ్ళిన సందర్భంలో పాపం అలవాట్లో పొరపాటుగా ఆ రోడ్డు సైడ్ పరదాలు కూడా కట్టేయడం జరిగింది. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డితో పాటు పోలీసులు కూడా అంతలా మారిపోయారంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అవి స్టేట్ వైడ్గా పాటించారండి. అదొక ప్రోటోకాల్ కిందకు వచ్చేసింది. ఏంటంటే సీఎం అప్పుడు 2019 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో మొత్తం ఆయన బయలుదేరాడు అంటేనేమో పట్టాలు కట్టడం, తర్వాత చెట్లు ఎక్కడన్నా ఉంటే వాటిల్లో నుంచి ఏమన్నా తుపాకులతో కాల్పులు జరుపుతారని వాటిని కొట్టేయటం. అది ఎంతరాకి వెళ్ళిపోయిందంటే పోలీసులు భయం. ఆయన హెలికాప్టర్ల మీద వెళ్తున్నప్పుడు కూడా కింద ట్రాఫిక్లు ఆపేయటం. అప్పుడు ట్రాఫిక్ ఆపేవాళ్ళు సడన్గా అది ఏమైనా ల్యాండ్ అవుద్దని కాదు, అది అతి అనమాట, ప్రవర్తన ఓవర్గా చేయటం అనమాట. వాళ్ళకి అంత భయంతో ఎందుకైనా మంచిది ఏమో పైనుంచి కిందకి చూసి ట్రాఫిక్ ఆపలేదు అంటారేమో. వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉంటారు కదా, సెక్యూరిటీ వాళ్ళు, కింద ఆపలేదు అంటారన్న దాని ప్రభుభక్తి అలా ఎక్కువ ఉండేది. కింద ట్రాఫిక్ ఆపేవాళ్ళు. అదేంటారా నాయన, సీఎం హెలికాప్టర్లో వెళ్తున్నాడు కదా అని పేపర్లో చూసి అడుగుతారు కదండి. అవునయ్యా, హెలికాప్టర్లో వెళ్ళినా ట్రాఫిక్ ఆపాలి మాకు ఇన్స్ట్రక్షన్ అంటారు. ఏమో పోలీసు వాళ్ళతో ఎవడు వాదిస్తాడండి, మళ్ళీ ఏదో కేసు పెడతారు. అందులో అప్పుడు కేసు పెడతామంటే చాలా ఈజీ. అవును, ఎవరినైనా తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళైనా కొద్దిగా పెద్ద ఏజ్డ్ అయినా కూడా దొరక గతంలో కానీ ఇప్పుడు కానీ కొంచెం వయసుకి అన్న ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఇచ్చేవాళ్ళు, ఎప్పుడైనా మేము అడిగినా కానీ సీనియర్ సిటిజన్ కాబట్టి కొంచెం బాధ్యతగా చెప్పేవాళ్ళు. మొన్న 2019 24 మధ్యలో ఎవడైనా ఒకటి పెద్ద పెద్ద వాళ్ళని తీసుకెళ్ళి వేసేయండిరా వ్యాన్లో అన్నట్టు వైజాగ్లో వ్యాన్లో వేసుకుని కర్నూలు రాక తిప్పారు ఈ కరోనా టైంలో. అంటే కరోనా వచ్చినా పోతాడు అని పోలీసులు ఆ రకమైన యాటిట్యూడ్లోకి వెళ్ళిపోయారు. బహుశా నిన్న కూడా ఆయన తిరుమల వస్తాన్ని చెప్పారు కదా అక్కడ. ఇక వస్తున్నప్పుడు ఏంటంటే గతంలో ఉన్న ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో అక్కడ లోకల్ ఆఫీసర్స్ ఉంటారు కదండి, హెడ్ కానిస్టేబుల్ లెవెల్లో, ఎస్ఐ లెవెల్లో వాళ్ళు ఇక పట్టాలు అవన్నీ ఇక కట్టాలి కదా, చెట్లు కొట్టుడు లేకపోతే ఈ కార్యక్రమాలు ట్రాఫిక్ ఆపటం. ఫస్ట్ ఈయన వెళ్ళేటప్పటికి కడితే కూడా ఈ లోకేష్ బాబు అన్నారంట, ఏమయ్యా ఇంకా మీరు ప్రజెన్స్లోకి రాలేదు ఆయన. అవును, ఇప్పుడు వర్తమానంలోకి ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు. ఇంకా పాత రోజుల్లోనే ఏంటి పట్టాలు కట్టారు అనుకుంటే ఆయన గొడుగు పట్టుకుని ఇలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకి వెళ్ళి అప్పుడన్నా తీసేయాల్సింది. వీళ్ళు అంత ఆలోచించలా, ఇక గతంలో అలా కడుతున్నాం కదా అని. ఇప్పుడు అంతలోకి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చూడగానే ఇదేంటి, మనం జనం కనపట్లేదు, ఆయనకేం మనుషులు కనపట్లే. జనంలో ఉండే మనుషులు మన్నేంటో బంధించినట్టుగా ఏదో జైల్లో పెట్టినట్టుగా ఉందని అటు ఇటు చూసి లోనికి వెళ్ళిన తర్వాత సీనియర్ ఆఫీసర్లతో చెప్పాడంట, ఎవరు కట్టమన్నారు, వద్దని చెప్పాం కదా మనం. నా పర్యటనలో ముఖ్యమంత్రికి ప్రజలకి మధ్యలో ఆచ్ఛేదన ఏం అక్కర్లేదు, అడ్డంకులు ఏమి ఉండకూడదు. తర్వాత ఈ కాకుండా రోప్ పార్టీస్ ఉండేయండి. ఈ పట్టాలు కట్టి మళ్ళీ రోప్ పార్టీస్ ఒకవేళ పట్టాలు కనుక దోసుకొచ్చేస్తారని. ఎందుకంటే వీళ్ళు మెయిన్గా ఇది ఎక్కడ నేర్చుకున్నారంటే అమరావతి జగన్మోహన్ రెడ్డి తిరిగేటప్పుడు నేర్చుకున్నారు. శిబిరాలు ఉన్నాయి కదా, ఆ దీక్షా శిబిరాల దగ్గర ఈ బందోబస్తు ఎక్కువ పెట్టేవాళ్ళు. 3 ఫేజ్డ్ ఇది అన్నట్టు బందోబస్తు. బయట పట్టాలు బయట ఒక బందోబస్తు, పట్టాలో ఒక టైప్, మళ్ళీ లోన మళ్ళీ రోప్ పార్టీ నడుస్తా పరిగెత్తుతుంది వెహికల్తో పాటు. ఈ అడిగేటప్పటికి వాళ్ళు సార్ మరి గతంలో ఇట్లా కట్టాం కదా అని మనం చెప్పాం కదా వద్దని, ఇక నుంచి ఏదైనా సరే పట్టాలు కట్టడం వద్దు, ఎంతవరకు సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవాలో అంతవరకు తీసుకోండి, దానికి నేను అడ్డం రాను, చెట్లు కొట్టడం వద్దు, తర్వాత ట్రాఫిక్లు ఆపొద్దు, తర్వాత రోడ్ల పక్కన ఇళ్లల్లో అక్కడక్కడ ఏదన్నా కిటికీ తలుపులు మూసుకుని అందరినీ గృహస్థుల్ని లోపలికి వెళ్ళిపోమంటాం. గతంలో దుకాణాలు కూడా మూసారండి. 2 రోజుల ముందు మూయించేవాళ్ళు, ఆ రోజు కూడా కాదు. మీకు ఇంకా ఎక్కువ తెలుసు, మీ పశ్చిమ గోదావరి అటు మా ఏరియాలో తిరిగేవాళ్ళు ఆయన. అయితే ఏంటంటే ఈ షాపులు మూయించడం వల్ల ఏమవుతుంది, చీఫ్ మినిస్టర్ టూర్ ఉందంటే మీరు అన్నట్టు అసలు ఆ రోజు మొత్తం మూయటమే మంచిది. ఒక రకంగా జనం కూడా సీఎం వెళ్తున్నాడు అంటే షాపులు మోస్తారు కాబట్టి కొనేవాడు కూడా రావట్లా. వీడు షాప్ తెరిచిన తర్వాత పర్మిషన్ ఇచ్చి ఎవడు రానప్పుడు ఎందుకు ఆ రోజు అసలు మూయటమే మంచిది. ఓ రకంగా అడిగాన రెస్ట్ దొరుకుతుంది. అట్లా షాపులు మూయటం ఇవన్నీ మళ్ళీ నిన్న చెప్పాల్సి వచ్చింది. వేదిక మీద అక్కడ చెప్పారు నిన్న, కానీ అది రీచ్ అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఎట్లా ఉంటుందంటే పోలీస్ ఆఫీసర్స్కి గతంలో ఏ చెప్పారో అవి పాటిస్తారండి. అది అలవాట్లు, హ్యాబిట్స్ డై హార్డ్ అని, అలవాట్లు అంత తొందరగా మారవు ఎవరికైనా. పోలీసులకి మరి వాళ్ళు ఏంటంటే మళ్ళీ పై వాళ్ళు గతంలో మనం కట్టేవాళ్ళం కదా నువ్వు ఎందుకు కట్టలేదని అడిగితే కూడా చెప్పలేరు కింద సమాధానం. సార్ సీఎం గారు వద్దన్న, సీఎం గారు చెబుతారయ్యా, సీఎంఆ డిఐజీ నేనా, సీఎంఆ డీజీ నేనా అంటారు. క్వశ్చన్ ఏం చెబుతారు కింద అధికారులు? పోలీస్ డిపార్ట్మెంట్లో మాట్లాడటానికి ఉండదండి. పై వాళ్ళు ఏ చెబితే అదే చట్టం.
కాబట్టి కొంచెం పై వాళ్ళకి అవగాహన రావాలి, ఇప్పుడు కింద రాక అది పాస్ అవ్వాలి ఆ అడ్రస్. ఒక వారం రోజులు 10 రోజులు 2-3 టూర్లలో ఇట్లాగే కొంచెం తడబాట్లు ఉంటాయండి. ఇక 2-3 టూర్లు అయిన తర్వాత ఇక అలవాట్లోకి వస్తారు, అంటే కొత్త హ్యాబిట్ నేర్చుకుంటారు. అంటే మీరు గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసుంటారు. ఎవరైనా సరే ఇలా ప్రజల్ని దగ్గరకు రానివ్వకుండా, ఆ కనీసం జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే ఆ దరిదాపులో ఒక మనిషి అనేవాడు లేకుండా అంతకుముందు ముఖ్యమంత్రులు ఎప్పుడైనా మీరు చూసారా? ఎప్పుడు చూడలేదండి. అసలు ఇంకోటి సార్, అంజయ్ గారిని ఉండేవాడు, టంగుటూరు అంజయ్ గారిని, ఆయన 6 అణాల కూలీని అని చెప్పుకునేవాడు. ఆయన క్యాబినెట్ మంత్రిగా కూడా చేశారు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి. ఆయన చదువు తక్కువ కానీ కామన్ సెన్స్ చాలా ఎక్కువ. ఆయన ఎప్పుడు కూడా ప్రజలకి అసలు దూరంగా ఉండటానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఏదైనా సరే ప్రజలు ఎవరన్నా అక్కడ నుంచి ఉంటే పిలిచేవాడు, ఏంటి ఇష్యూ అని మాట్లాడేవాడు. తర్వాత ఎవరన్నా ఆయన లిఫ్ట్లోకి ఎక్కుతుంటే ఎవరన్నా ఇంకా కలవటానికి లేట్ అయిన వాళ్ళు ఉంటే లిఫ్ట్లోకి ఎక్కించేసుకునేవాడు. లిఫ్ట్లోంచి దిగి మళ్ళీ కారు రాక వెళ్ళరాక వాళ్ళ ఇష్యూ కూడా వినేవాడు. ఆ టైం కూడా వేస్ట్ అవ్వకూడదు. అదే కనుక ఇప్పుడు సీఎంలలో లిఫ్ట్ రేపు ఎక్కుతాడనగా ఇవాళే శానిటైజ్ చేస్తారు, ఎవరిని దాన్ని ముట్టుకోనివారు, బాంబు పెడతారు అన్నట్టుగా. ఆయన కారు రాక వెళ్ళి కారు దగ్గర కూడా నుంచునేవాడు. అవసరమైతే ఆ మ్యాటర్ కనుక ఏదన్నా కంప్లీట్ అవ్వకపోతే అది అవజేసి మా సెక్రటరీ పక్కనే ఉంటాడు కదా, ఇచ్చి ఇనిషియల్ వేసి చేయండి అనేవాడు. అలాంటి చీఫ్ మినిస్టర్లు చూసాం. చెన్నారెడ్డి గారు కూడా ఎంత అడ్మినిస్ట్రేటర్ అయినా పబ్లిక్కి ఎప్పుడు ఆయన దూరంగా ఉండటానికి ఇష్టపడేవాడు కాదు, ఎనీ టైం. అదేంటండి, ఆయన ఒక్కొక్కసారి కర్ఫ్యూలో జరిగిన టైంలో 90 ఆ ప్రాంతంలో రాత్రిపూట 3ంటికి మేము కూడా ఆయనతో పాటు సెక్రటేరియట్లో రోడ్డు మీద నుంచి ఏమైనా ఉంటే కూడా మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ ఆ టైంలో కూడా మేము కూడా ఫాలో అయ్యేవాళ్ళం. రాత్రిపూట 3-4ంటికి తెల్లారి. అది ఎంత వరస్ట్ అండి. కాంగ్రెస్లో వాళ్ళే సృష్టించారు కొందరు, ఆయన్ని పదవిలో దింపటం కోసం వేల మంది చచ్చిపోయారు ఓల్డ్ సిటీలో. ఆయన మనసు కూడా చెలించిపోయింది అది చూసిన తర్వాత. అప్పుడు కేఎన్ సింగ్ అని కేంద్ర ప్రతినిధి వస్తే కూడా చెప్పాడు, మిస్టర్ సింగ్, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ పోస్ట్, అవర్ ఓన్లీ పీపుల్ ఆర్ డూయింగ్ అని చెప్పాడు ప్రెస్ ముందు. మన వాళ్ళే చేస్తున్నారు ఇది, నేను ఇంకా చీఫ్ మినిస్టర్గా ఇంతమంది చచ్చిపోవటం నాకు ఇష్టం లేదు, ఐఎమ్ రిజైనింగ్ అని చెప్పి అప్పుడు కూడా ప్రాక్టీస్ చేశాడు, స్పాట్లో ప్రాక్టీస్ చేశాడు తెల్లారుజామున. మేము అప్పటికప్పుడు మళ్ళీ పేపర్లు ఆపి మరి ప్రింట్ చేసాం ఆ విషయాన్ని, రన్నింగ్లో ఉన్న ప్రెస్ ఆపేసి. అట్లా ముఖ్యమంత్రులు ప్రజలకి దూరంగా ఉండ ఆ టైంలో కూడా ఆయన మళ్ళీ ఓల్డ్ సిటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక ఆయన మనసు ఇదైపోయింది, చూసిన తర్వాత చెలించిపోయింది. వద్దు, నాకు ఈ పదవి వద్దు, నేను దిగిపోతానని చెప్పేసి వెళ్ళిపోయాడు. అట్లా ప్రజలు ఎప్పుడు కూడా అట్లాంటి వెంగళరావు గారండి, ఆయన అసలు యాక్చువల్గా నక్సలైట్లు కూడా టార్గెట్. ఆయన ముందు ఒక మామూలు మహేంద్ర జీపు, విల్లీస్ జీపులు ఉండేవి. ఒక డిఎస్పీ స్థాయి అధికారి, ఒక ఎస్ఐ, 2-3 కానిస్టేబుల్ ఉండేవాళ్ళు. అంతేగాని ఇంత భారీ కాన్వాయ్లు ఇవన్నీ అప్పుడు లేవు కదండి, జామర్స్ అట్లా ఇప్పుడు లేదు. ఎన్టీ రామారావు గారి టైంలో కూడా చూసే ఉంటారుగా, అనుభవం ఉందా? అసలు ఎన్టీ రామారావు గారికి అసలు పట్టాడండి. ఆయన ప్రజల్లో నుంచి వచ్చాడు కదండి, ప్రజల వెల్లులో నుంచి ఆయన బయటకు వచ్చాడు. అసలు ఆయన ఎవరు ఇప్పుడైనా పొద్దునపూట ఆయన కూడా ప్రజలందరినీ కలిసేవాడు. హ్యాబిట్స్ రెసిడెన్స్, అది పెద్ద ఇల్లు కూడా కాదు, అయినా సరే ఎవరు వచ్చినా కానీ ఆయన పొద్దునపూట అందరినీ కలుస్తూ ఉండేవాడు. ఉందండి అది? ఉందండి. ఏదైనా మ్యూజియంలా చేశారా అలాగా? ఎవరికైనా అమ్మేశారా? అమ్మలేదు, వాళ్ళ ఫ్యామిలీ కిందే ఉందండి. ఎన్టీఆర్ ఫ్యామిలీ కింద. కాకపోతే వాళ్ళ పిల్లలు కూడా అక్కడ ఉంటున్నారైతే నేను అనుకోను, ఎందుకంటే అది కొంచెం ఒక ఇరుకు చిన్నగా ఉంటుంది కాబట్టి. ఆయనైతే మాత్రం అక్కడే ఉండేవాడు. నేను 2-3 సార్లు ఎలక్షన్ ముందు కూడా అక్కడ కలిశాను. చాలా సింపుల్, అట్లా ఏం లేదండి. తర్వాత ఎన్టీ రామారావు గారు ప్రజలకి అంత దగ్గరగా ఉన్న వ్యక్తి, సెక్యూరిటీ మధ్యలో బతకాల్సిన భయం ఆయనకి ఏముంటుంది? ఆయన ఏమి హత్య కేసుల్లో ముద్దాయి కాదు కదండి, ఎవరి హత్య కేసుల్లోనూ లేదు, అందరినీ బతికించాలి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రాళ్ళు వేసి కొడతారని భయం ఏంటి? ఏమన్నా రాళ్ళు వేసి కొడతారా అని, లేకపోతే ఏంటి అనేది మనం చెప్పలేమండి. ఆయనకి అభద్రతా భావం, అదొక భద్రతా భావం, అది ఒక మనుషులకి ఉండే భయం. మరి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారికి అలాంటి అభద్రత, ఆయన కూడా అదే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కదా, ఆయన కూడా ఇట్లా చూసుకుంటా బతకాలి కదా, ఇటు నుంచి ఏమొస్తుందని. ఆయన అట్ట ఎప్పుడు భయపడేవాడు కాదు, చాలా ఫ్రీగానే వెళ్ళిపోయాడు. ఆయన కూడా అస్సలు లేదు. అదే అంటున్నా, ఇప్పుడు కొంతమందికి పుట్టుకతో వస్తుంది ఆ భయం అనేది తెలీదు. ఈయన ఎందుకు అంత భయపడుతున్నాడు? చిన్న వయసే కదా, ఆ వయసులో రాకూడదు. ఎప్పుడన్నా మతి ఏదైనా కొంతమంది 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయితే ఎవరో ఎనబడబడుతున్నట్టు, చంపుతున్నట్టు భ్రాంతులకు లోనవుతారు, ఇల్యూజన్స్ వస్తాయి. మరి ఈయనకి ఇంత చిన్న వయసులో అట్లాంటి ఇల్యూజన్స్ వచ్చే అవకాశం కూడా లేదు కదా. మరి లండన్ మందులు అంటున్నారు కదా, దాని ఎఫెక్ట్ ఏమన్నా? అదే అట్లాంటి మరి ఆ మందుల మూలాన ఏదైనా జరిగితే మనం చెప్పలేము. అది వాళ్ళు మానసిక వైద్యులు చెప్పాల్సిందా, డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉంటాయా అనేది మరి తెలియదు.